ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. మనము దూతల యొక్క వివరణ దినకాల సమయంలో చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడు ఎవడు? ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే దేవదూతలు భూమి కంటే ముందే సృష్టించబడ్డారు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం మనం చూడగలిగినట్లయితే, పునరుద్ధానము అందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. అంటే దేవదూతలు వివాహము చేసుకొనరు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మూడవదిగా మనం చూస్తే మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం ప్రకారము మనము చూస్తే, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఇక్కడ దేవదూతలు పరిశుద్ధమైన దూతలు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. దేవదూతలు పరిశుద్ధమైన వారు. లూకాసు వార్త 20వ అధ్యాయం 36వ వచనం మనం కానీ చూడగలిగినట్లయితే, వారు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు కనుక వారికను చావనేరరు. ఇక్కడ దేవదూతలు చనిపోరు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి కానీ చూడగలిగినట్లయితే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడునో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడును. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా ఇవ్వబడింది అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం మనం చూడగలిగినట్లయితే, అతి వినయాసక్తుడై దేవతారాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చియు గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇక్కడ చూస్తే మనము దేవదూతలను ఆరాధించకూడదు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. 104వ కీర్తన 4వ వచనంలో చూస్తే, వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఇక్కడ దూతలను వాయువులుగా దేవుడు చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవదూతలు భూమి కంటే ముందుగా సృష్టించబడ్డారు. దేవదూతలు పరిశుద్ధమైన వారు. దేవదూతలు వివాహం చేసుకొనరు. దేవదూతలు చనిపోరు. దేవదూతలను మనము ఆరాధించకూడదు. ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా మనకు ఇవ్వబడింది. దేవదూతల్ని దేవుడు వాయువులుగా చేసుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు దూతలన్నిటినీ కూడా ఆయన ఒకేసారి నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
దూతల వయస్సు కూడా ఒకలాగే వారు ఉంటారు. నక్షత్రాల కంటే ఎక్కువగా దేవదూతల్ని దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవదూతల్ని మనము గౌరవించాలి కానీ ఆరాధించకూడదు. ఎందుకంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడైన ప్రభువు ఆయన ఎంత గొప్పవాడో మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం విడిచి దేవదూతలను మనము ఆరాధించకూడదు. వాళ్ళని మనము గౌరవించాలి కానీ ఆరాధించకూడదు. అంతకంటే శ్రేష్ఠుడు మన యేసుక్రీస్తు ప్రభువు మనకు ఉన్నాడు కాబట్టి మనము నిత్యము కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించి మహిమపరిచి గణపరిశుద్ధముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.